ఇప్పటికే నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా హాట్గా చాలా వేడిగా కొనసాగుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో జరుగుతున్న వివాదాలు కానీ లేదంటే ఆమె మీద జరుగుతున్న కొన్ని మొన్న మధ్యన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ మళ్ళీ ఆయన ఇంటి మీద జరిగిన దాడి కానీ ఏదేమైనా పెద్ద వివాదం అయితే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా మరొకటి ఆమెకి ఎవరో ఒక దుండగ ఏకంగా వార్నింగ్ ఇచ్చారు, చంపేస్తాము అంటూ ఒక లేఖ రాసి అక్కడ ఆమె ఇంటి దగ్గర ఇచ్చి వెళ్ళిపోయారు. 2 కోట్లు ఇవ్వాలి లేదంటే చంపేస్తావు అనేది. ఇది పెద్ద సంచలనంగా మారింది. అంటే కారణం ఏంటి అనేది తెలియాలి. ఎందుకు ఇచ్చారు? ఎవరో 2 వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చి నేరుగా ప్రజాప్రతినిధి ఇంటికే వచ్చి లేఖ ఇచ్చి వెళ్ళడం, అందులో 2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాను అని చెప్పి అక్కడ ఆ లేఖ రాయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 17న జరిగిన ఈ ఉదంతాన్ని పోలీసులు బయటికి రాకుండా గుట్టుగా విచారణ చేస్తున్నారట. అసలు ఏం జరిగింది అంటే నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఎంపీ సతీమణి కోవూరు ఎమ్మెల్యే తమ లేఖ అందజేయాలని చెబుతూ అక్కడ భద్రతా సిబ్బందికి అయితే ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది సదరు లేఖను తెరిచి చూడగా 2 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని రాసింది. దీంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే ఈ బెదిరింపు లేఖను సంబంధించిన సమాచారాన్ని ఎంపీ ఎమ్మెల్యేకి తెలియజేయడంతో వాళ్ళు పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. ఈ బెదిరింపు లేఖ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు దీనికి కారణమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన అల్లూరు మండలం ఇస్కంపాలెంకు చెందిన ఒకరిని అనుమానితుడిగా గుర్తించారు. మరో వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని ప్రశ్నించగా పొంతం లేని సమాధానాలు ఇవ్వడం, అతని వద్ద 4 ఫోన్లు ఉండడం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదట. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ వచ్చిన అంశం వాస్తవమేనని, దీనిపై త్వరలో విచారణ జరుపుతామని అయితే పోలీసులు చెప్తున్నారట. దీంతో ఈ బెదిరింపు లేఖ ఇప్పుడు రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. నిజంగా ఒక ఎంపీ ఎమ్మెల్యే భార్యాభర్తలు ఇద్దరు, ఒకళ్ళు ఎంపీ భర్త ఎంపీ భార్య ఎమ్మెల్యే ఆ ఇంటికే వచ్చి బెదిరింపు లేఖ ఇచ్చి వెళ్ళారు అంటే ఇంకా వాళ్ళని ఏమనాలి? అందులోకి అక్కడ ఎంత భద్రత ఉంటుంది, ఎంత సిబ్బంది ఉంటారు? నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చి వెళ్ళారు అంటే ఇప్పటికే అనుమానితులుగా గుర్తించిన 2 అదుపులోకి తీసుకున్నారట. మరి నిజంగా వాళ్లే లేఖ రాశారా? ఆ లేఖ వెనక ఉద్దేశం ఏంటి? ఎవరు రాయించారు? ఇవన్నీ కూడా బయటికి రావాలి. మొత్తానికి ఏది ఏమైనా ఏదో ఒక అంశంతో ఏదో ఒక ఇష్యూతో నెల్లూరు రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారుతున్నాయి.